ప్రజాభవన్లో గల్ఫ్ అమరవీరుల సంస్మరణ సభకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే టీజీఎండీసీ చైర్మన్ ఈరవర్తి అనిల్ ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం చేస్తారని ఆయన తెలిపారు. గల్ఫ్ మృతులకు రేవంత్ రెడ్డి భరోసా ఇస్తారన్నారు. చనిపోయిన వారిని స్మరించండి, బతికి ఉన్న వారి కోసం పోరాడండి అనే స్ఫూర్తితో గల్ఫ్ దేశాల్లో ఏ కారణంగా చనిపోయినా ఆన్ డ్యూటీ డెత్గా పరిగణించి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తుందని అనిల్ వెల్లడించారు. దేశ సరిహద్దులు దాటి ఎడారి దేశాల్లో పనిచేస్తూ మృతి చెందిన కార్మికులు సైనికులు లాంటి వారని అనిల్ అభివర్ణించారు. విదేశీ మారకద్రవ్యం పంపిస్తూ ఆర్థిక జవాన్లుగా సేవలందించిన వారిని గల్ఫ్ అమరవీరులు స్మరించుకునేందుకు గౌరవించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ గల్ఫ్ భరోసా కార్యక్రమం చేపట్టారన్నారు. సీఎం రేవంత్ 94 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 4,70 లక్షల రూపాయల పరిహారం డబ్బులను ఈ నెల 1వ తేదీ వరకు ప్రభుత్వం జమ చేయనుందని తెలిపారు. గల్ఫ్లోని భారత కార్మికులు ఆయురారోగ్యాలతో క్షేమంగా మాతృభూమికి తిరిగి రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆశిస్తున్నదని అనిల్ అన్నారు. దురదృష్టవశాత్తు గల్ఫ్ దేశాల్లో అకాల మరణం చెందిన తెలంగాణ ప్రవాసీ కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు.